హలో నమస్తే అండి. ఈరోజు కొత్త వెరైటీ పచ్చిమిర్చి మిరియాలతో ఫ్రై అండి, మటన్ ఫ్రై చేస్తున్నాను. మటన్ శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 2 స్పూన్లు, ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవాలండి, ఒక ఉల్లిపాయ, ఒక టమాటా అండి, టమాటా ఉల్లిపాయ సన్నగా తరుక్కోవాలి. టేస్ట్ని బట్టి సాల్ట్ అండి, పసుపు, ధనియాల పౌడర్ అండి 1 స్పూన్. అంటే కారం వేయటం లేదండి, పచ్చిమిర్చిను మిరియాలు వేస్తున్న వల్ల కారం వేయటం లేదు. అంత వేసాక నీళ్ళండి ఉడకబెట్టుకోవాలండి, ఒక 5 విజిల్లు అండి. 2 గ్లాసుల నీళ్ళండి. అన్నీ వేసాక బాగా కలిపేసి ఒక 5 విజిల్లు రావాలండి. మూత పెట్టి 5 విజిల్లు అండి. అంతలోకి మటన్ ఉడికేంత వరకు అంతలోకి మిరియాలండి, 1½ స్పూన్ మిరియాలండి, పచ్చిమిర్చి ఒక 5 అండి, ఇందులోనే కొత్తిమీర కూడా అండి. అంతా వేసాక మెత్తగా నూరుకోవాలండి. మటన్ ఉడికిందండి. ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వేడెక్కాక మటన్ వేసుకోవాలి. దీంతో పాటే పచ్చిమిర్చి మిరియాలు కొత్తిమీర అండి నూరుకున్నది, అది కూడా వేసుకోవాలండి. వేసి బాగా కలబెట్టాలండి. కలబెట్టి మూత పెట్టేయాలి. ఇలా ఒక 10 నిమిషాలు ఉంచాలండి. ఇలా దగ్గర పడాలండి. అంతా వేసాం కదా, అవన్నీ ఉడికినాక హై ఫ్లేమ్లోనే ఉంచి ఇలా చేస్తే దగ్గర పడుతుందండి.
ఇప్పుడు కరివేపాకు వేయాలండి. చివరిన కరివేపాకు. అంతేనండి. ఇప్పుడు కరివేపాకు వేసిన తర్వాత మూత పెట్టి సిమ్లో ఉంచాలండి ఒక 5 నిమిషాలు. అంతేనండి, అయిపోయింది మటన్ ఫ్రై. పచ్చిమిర్చి, కొత్తిమీర, మిరియాలు అండి. చాలా రుచిగా బాగుంటుందండి. గ్రేవీ అన్నంలోకి కూడా బాగుంటుంది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.